ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఏపీలో మరణాలు కూడా నమోదయ్యాయి. అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్స విధానం ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటిపై ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ హరిహరన్ గారు. సార్, ఈ జీబీఎస్ వైరస్ అనేది సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఇది ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇప్పుడు కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా నమోదవుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సార్, జాగ్రత్తలు, అలాగే లక్షణాలు ఎలా ఉంటాయి? గిలియన్ బెర్రీ సిండ్రోమ్ అనేది బ్యాక్టీరియల్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందమ్మా. మెయిన్గా అది రెస్పిరేటరీ కానీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే ఆహార వాటిక దానికి వస్తుంది. సో ఫుడ్ పాయిజన్ గివెన్ క్యాంపెలోబాక్టర్ జెజుని లాంటి బ్యాక్టీరియా వల్ల కూడా అది రావచ్చు. అలాగే పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ వ్యాక్సినేటెడ్ పేషెంట్స్లో కొంతమందికి గిలియన్ బెర్రీ సిండ్రోమ్ అనేది నమోదైంది, కానీ అది చాలా రేరు. జనరల్గా గిలియన్ బెర్రీ సిండ్రోమ్ అనేది కాళ్ళు తిమ్మిర్లు రావడం, లేకపోతే స్పర్శ జ్ఞానం తగ్గిపోవడం, కాళ్ళు చచ్చిపడిపోవడం లాంటిది వస్తాయి. అలాంటివి అయితే స్పాంటేనియస్గా రికవరీ అవుతాయి అన్నమాట. చాలా వరకు పేషెంట్స్ రికవరీ అవుతారు. బట్ కొన్నిసార్లు రెస్పిరేటరీ పారాలిసిస్ అంటే లంగ్స్కి అవి ఉన్న నరాలు పనిచేయకపోవడం వల్ల ఊపిరితిత్తులు పనిచేయక శ్వాస ఆగిపోయి చనిపోతూ ఉంటారు అన్నమాట. ఈ గిలియన్ బెర్రీ సిండ్రోమ్ ప్రతి సంవత్సరం చాలా చోట్ల చాలా పేషెంట్స్ వస్తూనే ఉంటారు. కాకపోతే ఈసారి కొంచెం ఈ మహారాష్ట్ర హైదరాబాద్ బార్డర్లో ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో కూడా కేసెస్ ఉన్నాయి. ఇది నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడున్న వైరల్ సీజన్, ఫీవర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు బ్యాక్టీరియల్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానివల్ల ఇది ఎక్కువ కనిపిస్తుంది. కానీ ప్రతిసారి నమోదయ్యే జబ్బు ఇదేం కొత్త జబ్బు ఏం కాదు. దీనికి చికిత్సా మార్గాలు కూడా అద్భుతంగా ఉన్నాయి మనకి. సార్, ఇది ఎప్పటి నుంచో ఉంది అని అంటున్నారు మీరు. ఉన్నా కూడా ఇప్పటి వరకు నమోదైన 2 మరణాలు కూడా గుర్తించడంలో, అలాగే చికిత్స సరిగ్గా టైంకి అందకపోవడం వల్లే ఆ 2 మరణాలు కూడా నమోదయ్యాయని మనకి సమాచారం అయితే ఉంది. మరి ఎప్పటి నుంచో ఉన్నా కూడా డాక్టర్స్ ఎందుకు గుర్తించలేకపోయారు? సకాలంలో ఎందుకు సరైన వైద్యం అందలేకపోయింది? యాక్చువల్గా చాలా జబ్బులు ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ డిటెక్షన్ వల్ల, ట్రీట్మెంట్ వల్ల సేవ్ అవుతారమ్మా. సో పేషెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా నిర్లక్ష్యంగా వాళ్ళు అప్రోప్రియేట్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు వైద్యం చేయించుకున్న నాటి వైద్యం చివరికి వాళ్ళు ఏదో మంచి మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్కి కానీ వెళ్తే కనుక అప్పుడే డయాగ్నోస్ అవుద్ది. గిలియన్ బెర్రీ సిండ్రోమ్కి డయాగ్నోసిస్కి స్పెషల్ టెస్టులు అనేవి ఏమి ఉండవమ్మా. సో వెన్నుపూసలో నీరు తీసి టెస్ట్ చేయడం అదొకటే కొంచెం ఉన్న దాంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ డయాగ్నోస్టిక్ ఆప్షన్ అమ్మా. సో అంత ఫాస్ట్గా డయాగ్నోసిస్ చేసే జబ్బు కాదు అది. దాని అనుమానంతో మనం చెక్ చేసుకోవాలన్నమాట. సార్, కొంతమందిలో ఇది అంటువ్యాధి అని కూడా భయపడుతూ ఉన్నారు. ఆ డౌట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా సోకుతుంది సార్, ఏంటి? గిలియన్ బెర్రీ సిండ్రోమ్ అనేది అంటువ్యాధి కాదు. సో ఇది చాలా మిస్కన్సెప్షన్ అనమాట. చాలామంది ఇది భయపడి ఇది స్ప్రెడ్ అయిపోతుంది మన స్టేట్లో అనుకుంటున్నారు, కానీ ఇది స్ప్రెడ్ అయ్యే టైప్ కాదు. ఇది ఏ వ్యక్తికి వస్తే ఆ వ్యక్తికి వస్తుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ క్యాంపెలోబాక్టర్ జెజుని వల్ల కానీ, లేదా పోస్ట్ కోవిడ్ వైరస్ వల్ల కానీ, ఇంకా ఏదైనా వ్యాక్సినేషన్ వల్ల కానీ, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వచ్చుద్దమ్మా. ఇది 2 బాడీలో, ఒకటి రెస్పిరేటరీ ప్రాబ్లం, 2 గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్ని దెబ్బ కొడుతుంది. నరాల్లో పెరిఫెరల్ నర్వ్స్ అని ఉంటాయన్నమాట. నాడీ వ్యవస్థను దెబ్బ కొట్టడం వల్లే కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడం, పెరాలసిస్ లాగా వస్తాయమ్మా. సరే, అక్కడక్కడ 1-2 కేసులు కనిపించిన ఈ వైరస్ 2 వారాల్లో తీవ్రతరమైంది. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఎలా కంట్రోల్ చేయొచ్చు? వ్యాక్సిన్ కూడా అని ఒకటి వినిపిస్తుంది సార్, దాని గురించి అప్డేట్ ఏంటి? గిలియన్ బెర్రీ సిండ్రోమ్కి ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ అంటూ వ్యాక్సినేషన్ అంటూ ఏమి ఉండదమ్మా. సో మ్యాక్సిమం ఇది క్యాంపెలోబాక్టర్ జెజుని బ్యాక్టీరియా అనే దానివల్ల వస్తుంది. ఎక్కువ ఫుడ్ పాయిజనింగ్, వాటర్ కంటామినేషన్ వల్ల వస్తుంది. సో ఎప్పుడైతే మనం అవుట్ సైడ్ ఫుడ్ తినడం మానేసి కంటామినేటెడ్ వాటర్ తాగడం మానేస్తే చాలా వరకు క్యాంపెలోబాక్టర్ జెజుని అనేది మనకి రాదు. హ్యాండ్ వాషింగ్, టాయిలెట్స్ అది నీట్గా ఉంచుకోవడం వల్ల. ఇంకా ఏంటి పోస్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల కొంతసారి చాలా రేరు. సో దాని గురించి ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది వైరల్ ఫీవర్ సీజన్ కాబట్టి ఇప్పుడు అధికంగా నమోదవుతున్నాయి అండ్ ఎక్కువ అటెన్షన్ పే చేస్తున్నారు. అదర్వైజ్ త్రూ అవుట్ ద ఇయర్ గిలియన్ బెర్రీ సిండ్రోమ్ కేసెస్ అనేవి అన్ని హాస్పిటల్స్కి వస్తూనే ఉంటాయి.
సో ఈ జీబీఎస్ వైరస్ అనేది ప్రమాదకరమైంది ఏమీ కాదు. వ్యాధి లక్షణాలని వెంటనే గుర్తించి డాక్టర్ దగ్గర కనుక వెళితే భయపడాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. ముందు బయట ఫుడ్ మానేయడము, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవడం చాలా చాలా ముఖ్యమని కూడా చెప్తున్నారు. మరి కేసులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ముందు ప్యానిక్ అవ్వకూడదు అని కూడా డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. మరి వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఏదైనా మనకి ఒక లక్షణం కనిపించిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల, అలాగే చికిత్స విధానాన్ని ప్రారంభించడం వల్ల ప్రాణహాని అంటూ ఏమీ ఉండదని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.